ఒక కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయితే రోల్ ఔట్ అవుతుంది సామ్‌సంగ్ గెలాక్సీ S20 FE మొబైల్స్‌కి. ఇదొచ్చి ఒక మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్ అనమాట. ఇదైతే చాలా క్విక్‌గా అయితే రోల్ ఔట్ అవుతుంది. యాక్చువల్‌గా మనకి ఈ మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ అనేది మంత్ చివరిలో గాని, లేకుంటే ఆ మంత్ కంప్లీట్ అయిన తర్వాత అయితే యూజువల్‌గా రిలీజ్ అయితే చేస్తారనమాట ఈ మోడల్స్‌కి. బట్ నాకైతే ఇప్పుడు కొంచెం క్యూరియస్‌గా అయితే ఉంది. అసలు ఇది జెన్యూన్ అప్‌డేటా? లేకుంటే ఏదైనా బై మిస్ ఎవరైనా నొక్కడం ద్వారా అట్లా వచ్చిందా అని చెప్పని. బికాస్ మనకి ప్రతిసారి వస్తున్న అప్‌డేట్‌కి, ఈ అప్‌డేట్‌కి డేస్‌లో తేడా ఉందంటే ఏదో కొంచెం తేడా ఉన్నట్లే అనమాట. చూద్దాం ఏమైనా బగ్స్ గాని ఏమైనా మోసుకొస్తుంది ఈ అప్‌డేట్ అనేది. కానీ మోస్ట్‌లీ కామన్ క్వెషన్ అందరికి వచ్చేది ఏంటంటే ఒకవేళ అప్‌డేట్స్ వస్తున్నాయి సామ్‌సంగ్ మొబైల్స్‌లో ఇంకా డిఫరెంట్ మోడల్స్‌లో అంటే గ్రీన్ లైన్ ఇష్యూస్ గైస్. సో చూద్దాం ఈ అప్‌డేట్ తర్వాత ఏమైనా గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తాయా ఏంటి ఈ మొబైల్‌లో అని. కరెంట్‌లీ చూసినట్లయితే మనం 50% ఆఫ్ జులై మంత్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంగా ఈ అప్‌డేట్ సైజ్ చూసుకున్నట్లయితే 284.18 ఎంబీ అయితే ఉందన్నమాట. ఇంకా డిస్క్రిప్షన్‌లో ఈ అప్‌డేట్‌లో మనకి ఎటువంటి చేంజ్ లాగ్ అయితే మెన్షన్ చేయలేదు. ఓన్లీ సెక్యూరిటీ ప్యాచ్ అనేది జూలైకి అయితే అప్‌డేట్ అయిందని చెప్పి చెప్తున్నారు. చూద్దాం. నేనైతే డౌన్‌లోడ్ చేసిన అప్‌డేట్ ఇప్పుడైతే ఇన్‌స్టాల్ అనేది చేయబోతున్నాను ఈ మొబైల్‌లో. ఈ సామ్‌సంగ్ S20 FE మోడల్స్ మనకి చాలా ఇయర్స్ బ్యాక్ అయితే రిలీజ్ చేశారనమాట. ఫస్ట్ ఎగ్జినోస్ వెర్షన్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత స్నాప్‌డ్రాగన్ మోడల్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ వీడియోలో వచ్చేసి స్నాప్‌డ్రాగన్ మోడల్ అనమాట. ఇక అప్డేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మొబైల్స్ ఓన్లీ మనకి మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తాయి. అంటే మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్‌కి అయితే సపోర్ట్ చేయవన్నమాట. ఇక ఈ మొబైల్ వచ్చిన ఫైనల్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్ వచ్చేసి ఆండ్రాయిడ్ 13 విత్ One UI 5.1. కొన్ని సార్లు మొబైల్ బ్రాండ్స్ ఏంటంటే యాక్సిడెంటల్‌గా కొంచెం క్వాలిటీ మొబైల్స్ అయితే రిలీజ్ చేసేస్తూ ఉంటారు. దాంట్లో ఈ సామ్‌సంగ్ S20 FE మొబైల్ కూడా ఒకటని అయితే నేను చెప్తాను. దీని తర్వాత సిరీస్ అంటే S21 FE గాని, S23 FE గాని పెద్దగా హిట్ అయితే అవ్వలేదన్నమాట. S20 FE హిట్ అయినట్టు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం అనేది నేనైతే ఈ మొబైల్‌ని పర్సనల్‌గా ఇప్పటికి కూడా యూజ్ చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ మై వర్కింగ్‌కి. సో అన్ని దాంట్లో కూడా చాలా బాగా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆఫ్‌కోర్స్ బ్యాటరీ అయితే మరీ అంత అద్భుతంగా లేదు స్టార్టింగ్‌లో ఉన్నట్లు గాని. బట్ ఇన్ని ఇయర్స్‌గా యూజ్ చేస్తున్నా కాబట్టి బ్యాటరీ ఎఫిషియన్సీ అయితే తగ్గిపోయింది ఆటోమేటిక్‌గా. యాక్చువల్‌గా సేమ్ ఇదే సినారియో నేను ప్రీవియస్‌గా OnePlus 3 మొబైల్స్‌లో అయితే చూసాననమాట. చాలామంది అయితే OnePlus 3 మొబైల్ చూసారు. ఈవెన్ నేను ఆ టైంలో అయితే OnePlus 3 మొబైల్ చూడడానికి హార్డ్‌వేర్ పరంగా ప్లస్ సాఫ్ట్‌వేర్ పరంగా ఈవెన్ డిజైన్ పరంగా కూడా చాలా కొంచెం ట్రెండీగా కొత్తగా అయితే బాగుండేదనమాట. నాకు తెలిసి ఇప్పుడు కూడా కొంతమంది యూజ్ చేస్తుంటారు. 2024లో కూడా OnePlus 3 మొబైల్ దాంట్లో ఉన్న సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ అంత బాగుంటుందనమాట. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మనకి మొబైల్ బ్రాండ్స్ మొబైల్స్ అనేది అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ ఒక 5 ఇయర్స్, 4 ఇయర్స్ అట్‌లీస్ట్ వర్క్ అవ్వడానికి కూడా చేయట్లేదనమాట వీళ్ళు. వీళ్ళేంటంటే హార్డ్‌లీ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ వరకు మొబైల్ సస్టైన్ అయితే చాలన్నట్లు ఉన్నారు. అండ్ ఈవెన్ వీళ్ళు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ద్వారా కూడా మొబైల్ అయితే స్లో డౌన్ చేస్తున్నారు. అది కూడా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మొబైల్ బ్రాండ్స్‌కి వన్స్ మొబైల్ స్లో అయిపోయిందంటే అటుపక్క ఎవరైతే మొబైల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళేమనుకుంటారంటే ఓకే. ఈ మొబైల్ కొని ఆల్మోస్ట్ 1 ఇయర్ ప్లస్ అయితే అయిపోయింది. ఈ మొబైల్ స్లో డౌన్ అయిపోతుంది. నేను ఇంకొక మొబైల్‌కి అయితే షిఫ్ట్ అవ్వాలనుకుంటుంటారు. ఇంకా ఆప్షన్స్ గాని, ఫీచర్స్ గాని, సెట్టింగ్స్ గాని కరెక్ట్‌గా మీరు బాగా అడిక్ట్ అయ్యారు అంటే మాత్రం మీరు సేమ్ మోడలే తీసుకుంటారు. వేరే మోడల్‌కి అయితే షిఫ్ట్ అవ్వరనమాట. ఎస్పెషల్‌గా మీరు ఐఫోన్స్ నుంచి ఆండ్రాయిడ్ షిఫ్ట్ అవ్వాలంటే చాలా కష్టంగా అయితే ఉంటుంది. అదే మీరు ఆండ్రాయిడ్ టు ఐఫోన్ అంటే ఫస్ట్‌లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ కానీ వాడే కొద్దీ అలవాటైతే అయిపోతుందనమాట. కానీ మళ్ళీ మీరు ఐఓఎస్ నుండి ఆండ్రాయిడ్‌కి షిఫ్ట్ అవ్వాలంటే చాలా, చాలా కష్టమనమాట. ఈ అప్డేట్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం మినిట్స్ టైమ్ అయితే తీసుకుంటుందనమాట. అండ్ ఆల్సో ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ అప్డేట్ అవుతున్న టైంలో ఎటువంటి బటన్స్ ప్రెస్ చేయడం, కొంచెం డిఫరెంట్ థింగ్స్ చేయడం అయితే చేయకండి మొబైల్‌లో. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే క్రాష్ అయిపోతుంది అండ్ బూట్ లోడర్‌లో స్టక్ అయిపోతుందనమాట. అంటే మీకు ఆ మొబైల్ లోగో కనిపిస్తుంది. ఎప్పుడు స్విచ్ ఆన్ చేసినా కూడా మళ్ళీ వెంటనే అది ఆఫ్ అయితే అయిపోతుందనమాట. సో ఇలాంటి ఇష్యూస్ ఏం లేకుండా ఉండాలంటే అప్డేట్ చేసిన తర్వాత మొబైల్‌ని ఒక 2-3 మినిట్స్ అంటే అప్డేట్ కంప్లీట్ అయ్యేంత వరకు పక్కన పెట్టండి. ఏం బటన్స్ ప్రెస్ చేయకండి. ఆల్రైట్ గైస్. ఇప్పుడైతే నేను ఈ మొబైల్‌ని అప్డేట్ చేశాను. ఇంకా చేంజ్‌ల గురించి మాట్లాడుకున్నట్లయితే నేను ఎటువంటి చేంజెస్ అయితే నోటీస్ చేయలేదనమాట. అప్డేట్ ముందు ఏవైతే యాప్స్ కానీ, ఫైల్స్ గానీ ఉన్నాయో అప్డేట్ అయిన తర్వాత కూడా సేమ్ అవే అయితే ఉన్నాయి. ఏం సెట్టింగ్స్ కానీ ఏమైతే చేంజెస్ అయితే లేవనమాట. అండ్ ఈవెన్ నాకు 5G నెట్వర్క్ కూడా చాలా బాగా అయితే వస్తుంది. ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ మెయిన్ థింగ్ ఈ వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్లుగా గ్రీన్ లైన్ ఇష్యూస్ నో గైస్. ఎటువంటి గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే లేవు. మీరు కూడా ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చనమాట. సో మొబైల్ సూపర్‌గా అయితే వర్క్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో ఫైనల్‌గా నా మొబైల్ అయితే జూలైకి అయితే సెక్యూరిటీ ప్యాచ్‌కి అప్డేట్ అయితే అయిపోయింది. సో ఇదనమాట ఈ మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ వీడియో ఆన్ సామ్‌సంగ్ గెలాక్సీ S20 FE మొబైల్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అండ్ హెల్ప్‌ఫుల్‌గా అనిపించినట్లయితే లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్ అనేది చాలా మంది పీపుల్‌కి అయితే రికమెండ్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మంచి మంచి టెక్ వీడియోస్ అండ్ అప్డేట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా బై బై అండ్ టేక్ కేర్.